ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా శ్రీలంక వర్సెస్ భారత్ చివరి మ్యాచ్ ఉత్కంఠంగా జరిగింది. అయితే ఆ తర్వాత సూపర్ ఓవర్లో చివరిగా టీమిండియా విజయం సాధించింది. సూపర్ ఓవర్లో తొలుత శ్రీలంక బ్యాటింగ్ చేసింది. అయితే చివరికి ఆ తర్వాత సూపర్ ఓవర్లో చివరిగా టీమిండియా ఎంతో ఘన విజయం సాధించిందని చెప్పొచ్చు. అయితే ఈ మ్యాచ్కు సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ లైన్లో ఉన్నారు. ఎస్ వెంకట్, ప్రస్తుతానికి ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా శ్రీలంక వర్సెస్ భారత్ చివరి మ్యాచ్ అయితే చాలా ఉత్కంఠంగా జరిగిందని చెప్పొచ్చు. అయితే ఈ మ్యాచ్లో మొత్తానికైతే మన టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే ముఖ్యంగా మన ఇండియా గెలవడానికి ప్రధానంగా నిలిచిన వాళ్ళెవరు టీంలో? ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో సూపర్ ఓవర్ లో భారత్ విజయం సాధించడానికి బౌలర్ హర్షదీప్ సింగ్ ఖచ్చితంగా కారణమనే చెప్పుకోవాలి. ఎందుకంటే సూపర్ ఓవర్ లో బౌలర్ పై చాలా ఒత్తిడి ఉంటుంది. ఆ 6 బాల్లు ఎంత కట్టుదిట్టంగా వేస్తేనే అంత జట్టుపై విజయ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ విషయంలో హర్షదీప్ సింగ్ ఖచ్చితంగా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. కేవలం 2 పరుగులు ఇచ్చాడు. అందులో ఒకటి వైడ్ కాగా ఒకటి సింగిల్. ఇక ఆ తర్వాత అన్ని వైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ మాత్రం వేయడం జరిగింది. దీనితో శ్రీలంక పరుగులు చేయడానికి ఒత్తిడికి గురైందనే చెప్పాలి. అలాగే అటు శ్రీలంక ఆటగాళ్లు కూడా కాస్త దూకుడుగా ఆడాలని ప్రయత్నం చేసినా సరే వాళ్ళ వ్యూహాన్ని హర్షదీప్ సింగ్ ఖచ్చితంగా ఎదుర్కొన్నాడని చెప్పాలి. ఫస్ట్ బ్యాటింగ్ వేసినటువంటి భారత్ మంచి లక్ష్యాన్ని నిర్దేశించిన ఆ తర్వాత ఓపెనర్ పదుమ్ నిస్సంక శ్రీలంక ఓపెనర్ పదుమ్ నిస్సంక భారీ సెంచరీ సాధించడంతో కాస్త ఒత్తిడిలోకి వెళ్ళింది భారత్. ఆ తర్వాత కాస్త కోలుకుని మళ్ళీ కుల్దీప్ యాదవ్ అలాగే వరుణ్ చక్రవర్తి అద్భుతమైన బౌలింగ్ తో కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో సూపర్ ఓవర్ వరకు మ్యాచ్ వెళ్ళింది. దీనితో ఆ సూపర్ ఓవర్ లో ఎవరు గెలుస్తారు అనుకున్న సమయంలో హర్షదీప్ సింగ్ వేసినటువంటి బౌలింగే ఖచ్చితంగా భారత్ ని గెలిపించిందని చెప్పాలి. ఎస్, అయితే అంత ఒత్తిడిలో కూడా అంటే చాలా ప్రెషర్ ఉంటుంది ఆ టైంలో కూడా అంత కామ్గా అంటే బౌలింగ్ ఎంతో చక్కగా చేశారు హర్షదీప్ సింగ్. అయితే ఇంత ప్రెషర్లో కూడా అంత కూల్గా ఎలా బౌలింగ్ చేయగలుగుతారు? అంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఖచ్చితంగా హర్షదీప్ సింగ్ ఇటువంటి బౌలింగ్ వేయడానికి ఐపీఎల్ లో కూడా అతను ప్రదర్శన చూసాము. చాలా మంచి బౌలర్, లెఫ్ట్ ఆర్మ్ పేసర్. అతన్ని జాతీయ జట్టులోకి తీసుకున్నా సరే సరైన అవకాశాలు కూడా అతనికి మధ్యకాలంలో రాలేదు. ఇంగ్లాండ్ టెస్ట్ పర్యటనకి ఎంపిక అయ్యాడు. ఆ తర్వాత కూడా అతనికి సరైన ఛాన్సెస్ రాలేదు. ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆడతాడు అనుకున్న మ్యాచ్ లో కూడా అతను దూరం పెట్టిన పరిస్థితి ఏర్పడింది. ఆసియా కప్ లో కూడా అతనికి తొలిసారి అవకాశం వచ్చింది. T20లో అతను ఇప్పటికే ప్రూవెన్ బౌలర్. ఖచ్చితంగా అతనికి అవకాశం వచ్చిన ప్రతిసారి అతను మెరుగ్గా రాణిస్తూ వస్తున్నాడు. కానీ ఆసియా కప్ లో మాత్రం ఇప్పటి వరకు జరిగినటువంటి లీగ్ మ్యాచ్ల్లో కానీ సూపర్ 4 మ్యాచ్ల్లో కానీ అతనికి ఖచ్చితంగా అవకాశం రాలేదనే చెప్పాలి. దీంతో ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని 2 చేతులు అందిపుచ్చుకున్నాడు. అటు మెయిన్ గా కూడా శ్రీలంక సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా చాలా బాగా బౌలింగ్ చేయడం జరిగింది. ఇక సూపర్ ఓవర్ లో కూడా అతను తన అనుభవాన్ని మొత్తాన్ని ఉపయోగించి వైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ వేయడం శ్రీలంకను ప్రధానంగా ఒత్తిడిలోకి నెట్టిందని చెప్పాలి. ముఖ్యంగా అతని బౌలింగ్ యాక్షన్ అతనికి చాలా ప్లస్ అయింది. అందుకే భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఎస్, భారత్ విజయం సాధించినా కూడా మిడిల్ ఓవర్ లో తడబడుతూనే ఉంది పదే. ఎందుకు అలా జరుగుతుంది? ఖచ్చితంగా ఎందుకనంటే ఇది భారత్ అంటే సరిదిద్దుకోవాల్సినటువంటి లోపం ఇది. ఎందుకనంటే అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ సంగతి పక్కన పెడితే అభిషేక్ శర్మ దూకుడుగా ఆడుతున్నాడు. అతని స్కోర్ మీదనే భారత్ ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. మన బంగ్లాదేశ్ తో మ్యాచ్ అయినా సరే, ఈ రోజు మ్యాచ్ అయినా సరే, మన బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో అతను 70కి పైగా పరుగులు చేశాడు. అంతకు ముందు మ్యాచ్ లో కూడా అతను 70కి పైగా పరుగులు చేశాడు. నిన్న కూడా 60 పరుగులు దగ్గరగా చేయడం జరిగింది. 61 పరుగులు చేశాడు నిన్న కూడా. ఖచ్చితంగా అతను ఆడినప్పుడు మాత్రమే భారత్ దూకుడుగా పరుగులు చేస్తుంది. ఆ తర్వాత తడబడుతుంది. అంటే దూకుడుగా 6లు కొట్టడం కానీ అంటే స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించే విషయంలో, స్ట్రైక్ రేట్ విషయంలో భారత్ ఖచ్చితంగా ఒత్తిడికి గురవుతుంది. అయితే నిన్న మాత్రం కాస్త తిలక్ వర్మ, సంజు శాంసన్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేయడంతో భారత్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. 200 లోపు చేస్తుంటే ఖచ్చితంగా శ్రీలంక విజయం సాధించుండేది. ఎస్, మిడిల్ ఆర్డర్ ని బలోపేతం చేయడానికి జట్టు ఎలాంటి మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది? ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ లో శుభ్మన్ గిల్ ఆడటం అనేది అత్యంత ముఖ్యమైన అంశంగా చెప్పుకోవాలి. ఎందుకంటే సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా మెరుగ్గా రాణిస్తున్నారు. కానీ ఈ టోర్నీకి వచ్చేసరికి శుభ్మన్ గిల్ ని తీసుకురావడంతో అతను ఓపెనర్ గా రావడానికి, ఎందుకంటే అతను ఐపీఎల్ లో కూడా ఓపెనర్. దీనితో ఐపీఎల్ ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా ఈ టోర్నీలో అతను ఓపెనర్ గా రావడానికి ఇష్టపడ్డాడు. దీంతో అతని స్థానాన్ని మార్చడం ఇష్టం లేక సంజు శాంసన్ 5వ స్థానంలో పంపించారు. కానీ గిల్ కనుక 3 లేదా 4 స్థానాల్లో రాగలిగితే మంచి
ఆ, మంచి ఫలితం ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. అలాగే సూర్యకుమార్ యాదవ్ కూడా తడబడుతూ వస్తున్నాడు. ఇది ఖచ్చితంగా భారత్ కు మైనస్ అనే చెప్పాలి. అతను ఈ టోర్నీలో అతను అదిరిపోయే ప్రదర్శన ఒక్కడు కూడా చేయలేదు. సో ఎస్, అయితే ఇప్పుడు రాబోయే మ్యాచ్ల్లో ఎలాంటి అంటే ఏ విభాగంలో ఎవరెవరు స్ట్రాంగ్గా ఉండాలంటారు? అంటే ఏ విభాగంలో వీళ్ళు ఉంటే స్ట్రాంగ్గా ఉంటుంది టీం అని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా టాప్ ఆర్డర్ లో సంజు శాంసన్ ఉండాలి, మిడిల్ ఆర్డర్ లో శుభ్మన్ గిల్ లీడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఆర్డర్ కూడా మార్చాల్సి ఉంటుంది. అతను 4వ స్థానానికి ఆడితే బాగుంటుంది, లేదా గిల్ 3వ స్థానంలో ఆడితే బాగుంటుంది. ఇక తిలక్ వర్మ బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో కూడా కాస్త కన్ఫ్యూజన్ ఉందనే చెప్పాలి. ఎందుకంటే అతను 3వ స్థానంలో మెరుగ్గా రాణిస్తున్నాడు. ఆ స్థానంలోనే 2 సెంచరీలు చేశాడు. కానీ కొన్ని కారణాలతో అతన్ని మిడిల్ ఆర్డర్ కి పరిమితం చేశారు. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ లో కాస్త బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఫీల్డింగ్ లిమిటేషన్స్, ఫీల్డింగ్ కండిషన్స్ అన్ని కూడా మారుతూ ఉంటాయి. ఆ షరతులు అనేవి ఉండవు. కాబట్టి ఖచ్చితంగా తిలక్ వర్మ పవర్ ప్లేలో ఉంటే మంచి ఫలితం ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఇక ఫీల్డింగ్ విషయంలో కూడా భారత్ ఖచ్చితంగా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్ తో జరిగినటువంటి మ్యాచ్ లో 6 క్యాచ్లు వదిలేశారు. అది ఖచ్చితంగా ఆ రోజు మ్యాచ్ ఓడిపోతే క్యాచ్లు ప్రభావం అని చెప్పుకోవాలి. ఇలాగే శ్రీలంకతో కూడా భారత్ పెద్ద గొప్ప ఫీల్డింగ్ ఏం చేయలేదని చెప్పాలి. దీంతోనే శ్రీలంక చాలా స్వేచ్ఛగా పరుగులు చేస్తుంది. కాబట్టి పాకిస్తాన్ తో జరగబోయే మ్యాచ్ లో ఫీల్డింగ్ మీద భారత్ ఎక్కువగా దృష్టి పెట్టాల్సింది. సో ఓపెనర్ గా ఎవరిని పంపిస్తే బెటర్ అంటారు? సంజు శాంసన్, అభిషేక్ శర్మ బెస్ట్ కాంబినేషన్. ఎందుకంటే గతంలో ఇంగ్లాండ్ తో ఆడిన T20లో కానీ ఆ తర్వాత కానీ వీళ్ళిద్దరూ మంచి ప్రదర్శన చేశారు. కాబట్టి వీళ్ళిద్దరినే ఓపెనర్లుగా కొనసాగించి మిగిలిన స్థానాల్లో గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మను అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. గిల్ 4వ స్థానంలో లేదా 5వ స్థానంలో ఆడటమే మంచిది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే సంజు శాంసన్ కొత్త బంతిని అద్భుతంగా ఎదుర్కోగలడు. అతను భారీ షాట్లు కూడా ఆడగలడు. పవర్ ప్లేలో భారీగా పరుగులు చేసే సామర్థ్యం ఉన్న ఆటగాడు. అతన్ని 5వ స్థానానికి పరిమితం చేస్తామని ఇటీవల బ్యాటింగ్ కోచ్ కూడా చెప్పడం అనేది ఖచ్చితంగా పిచ్చితనంగానే చెప్పుకోవాలి. కాబట్టి ఓపెనర్లుగా సంజు శాంసన్, అభిషేక్ శర్మ మాత్రమే పర్ఫెక్ట్ T20 అనేది నా అభిప్రాయం. సో మొత్తానికి సూపర్ ఓవర్లో చివరిగా టీమిండియా అయితే విజయం సాధించింది. సో ఈ మొత్తానికి ఈ మ్యాచ్ కి సంబంధించి ఏం చెప్తారు చివరిగా? ఖచ్చితంగా 2 జట్లు బాగా ఆడాయని చెప్పాలి. 200 పైచీలకు స్కోర్ చేసినా సరే శ్రీలంక చాలా ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా ఆడింది. ముఖ్యంగా దానికి ప్రధాన కారణం ఓపెనర్ పదున్ నిసంగా. అతను చేసిన సెంచరీనే శ్రీలంకను అక్కడి వరకు తీసుకొచ్చిందని చెప్పాలి. అయితే సూపర్ ఓవర్ లో ఒత్తిడి ఎంత తట్టుకునే విషయంలో మాత్రం సీనియర్ ఆటగాళ్లు బ్యాటింగ్ వచ్చినా సరే విఫలమయ్యారు హర్షదీప్ సింగ్ బౌలింగ్ దెబ్బకు. ఇక భారత్ కూడా తక్కువ అంటే కేవలం 3 పరుగులే టార్గెట్ ఉండటంతో భారత్ కూడా ఎక్కడ ఒత్తిడి గురికాని పరిస్థితి ఏర్పడింది. అయితే 2వ ఇన్నింగ్స్ లో కాస్త ఫీల్డింగ్ అంటే శ్రీలంక 202 స్కోర్ చేసిన, మనం 202 స్కోర్ చేసాం. తర్వాత శ్రీలంక కూడా 202 స్కోర్ చేసింది. అయితే కాస్త ఫీల్డింగ్ విషయంలో జాగ్రత్త తీసుకుని ఉంటే భారత్ ఖచ్చితంగా విజయం సాధించి ఉండేది. అలాగే బౌలింగ్ కూడా కొన్ని సందర్భాల్లో భారత్ అంటే కాస్త అలసత్వం ప్రదర్శించినట్లుగా కనపడింది. అదే మ్యాచ్ అక్కడ వరకు రావడానికి కారణమైంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో ఎస్, ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా శ్రీలంక వర్సెస్ భారత్ చివరి మ్యాచ్ అయితే చాలా ఉత్కంఠంగా జరిగిందని చెప్పొచ్చు. ఆ తర్వాత సూపర్ ఓవర్లో చివరిగా టీమిండియా ఘన విజయం సాధించింది. సో వచ్చే మ్యాచ్ల్లో కూడా తప్పకుండా మన టీమిండియానే ఘన విజయం సాధిస్తుందని కూడా చాలా మంది క్రికెట్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో చూడాలి మరి ఇప్పుడు వచ్చే మ్యాచ్లో ఏ విధంగా ఉండబోతుంది, ఇంకా ఎంత ఉత్కంఠ పరంగా మారే అవకాశం కనిపిస్తుందనేది మనం వేచి చూడాలి.